రత్తులు 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 రత్నమాల పానం ఆయమంటది ఎందుకు ఇట్లా పంపిస్తుంది ఇల్ల వాళ్ళు మా ఇంటి సాకలుడు ఇట్లా కావచ్చు కావచ్చు సాకలి మళ్ళా నిన్నడిచిన బట్ట మొన్నడిచిన బట్ట గద్దల్లనే కాకరి చెట్టు కింద ఉన్నాయి ఆ నుంచి అటే కొంచెం నా దగ్గరకు వచ్చి ఫెవి కూడా ఎక్కిపోతావురా గుత్తులు గుత్తులు కత్తదని కాకరి నేను నీ మొగం నచ్చిన తలుపు తీయే నాకు మొగరము ఎక్కడ పాడబడ్డది మొగరము మొగరము నా మొగరము నా మూల భవంతి ఇంత 3 మొగరాలు ఉన్నాయి అందులో మొగరం అనుకుంటూ రాములు దేవుడా నా రాములు నా పద్మక్కో నేను నీ పురుషుడు నచ్చిన తలుపు తీయే నాకు పులుసు ఎక్కడ పాడబడ్డది పులుసు పులుసు నా పులుసు మొన్ననే నేను సిద్దిపేట మార్కెట్లకైనా 1/2 కిలో బుడ్డ వర్కలు ఎత్తుకున్నా 1/2 కిలో బెండకాయలు ఎత్తుకున్నా బుడ్డ వర్కలలో బెండకాయలు ఎత్తే పద్దవక్క కంప కంప బంక బంక పాడైంది బుడ్డ వర్కలలో బెండకాయలు ఎత్తే కూర ఎట్లా పాడైతుంది బుడ్డ వర్కలలో బెండకాయలు ఎందుకు వేస్తున్నా బుడ్డ వర్కకు ముళ్ళు ఉంటది బెండకాయకు బంక ఉంటది బుడ్డ వర్క ముళ్ళు గొంతులు తట్టినప్పుడు బెండకాయ ముక్క వారెత్తే బంకతో జారుతుందని ఎగిరంతో కూర వండుకున్నా గట్ట జారుతుందని ఎగిరంతో కూర వండుకున్నా కానీ కూర పాడగలను కంప కంప బంక బంక పిక్క తిన్నట్టు పాడైంది కూర కుదరలేదు టేస్ట్ లేదా అని సైడ్ మోర్ల వారం వస్తే గంగ స్నానం చేసి ఇప్పుడే ఇంట్లో వస్తున్న గాదుల్లో రాముల నా దేవుడు నా రాధక్క నేను నీ భర్త నచ్చిన తలుపు తీయే నాకు బడితే ఎక్కడ పాడబడ్డది బడితో బడితో నా బడితే నాకు ఎక్కడ పడతలు దొరకక టెంట్ కొయ్యకు లైట్ కట్టుకున్న గాదుల్లో రాముల నా దేవుడా నా సీను బాబు నేను నీ నాదు నచ్చిన తలుపు తీయే నాకు నాదు ఎక్కడ పాడబడ్డది నాదు నాదో నాదు నాకు లగ్గమైనాడు మా అమ్మగారు 2 కంచుతలలు పెట్టిర్రు కంచుతలలు కర్రబడ్డాయి అని సోనాల బాయికాడికి పోయి తోముకోడి రావంగా అల్లకెళ్ళొక్క గిన్నె కింద పడ్డది అని తీసుకుంటానికి అప్పుడే గిట్టనే అంగినా నేను అంగుడు రాములు వీడు ఏం రావానికి నవ్వినట్టు ఆడెప్పుడు గదే కడుపు కొట్టుకుపోతాడు కింద కింద పడితే కన్ను పడదా సీను కింద కింద పడినప్పుడు కన్ను ఆడేసప్పుడు అనుకున్నాడు నేను నీ పత్తి నచ్చిన తలుపు తీయే నాకు పత్తి ఎక్కడ పాడబడ్డది పత్తో నా పత్తి వాటి మీద నేను 12 ఎకరాల పత్తి పెట్టిన పత్తి పోకుంటూ మలుస్తుంది పత్తి బాగానే పెరిగింది కానీ సీని పిల్లగా 12 ఎకరాల పత్తి పెట్టుకున్న పత్తి పోకుంటూ మలుస్తుంది ఆనకాల ఉదయం వానలు ఎక్కువ ఈ పత్తికి ఎర్ర బొమ్మిడి రోగం వచ్చింది మొగడా పత్తికి మందు కొట్టు ఖరాబ్ అవుతుందంటే సమగం డబ్బ కొట్టిండు సాతనైతే లేదు పెన్నవాని ఇంటికి వచ్చిండు అయ్యో భగవంత పత్తి ఖరాబు కాబట్టి పత్తికి మందు ఎవరు కొట్టాలని అటు ఇటు ఊసేవారకల్లా ఆడగూస్తున్నా సీనబావ కనబడ్డాడు పిల్ల నువ్వెందుకు బాధపడతావు నీ పత్తికి నేను మందు కొడతా అన్నాడు ఆ సీనబావ 1 రోజులో 100 డబ్బల మందు కొట్టిండు ఇక పత్తి బాగానే పెరిగింది పత్తి బాగా పూసింది పత్తి బాగా వలిగింది పత్తి ఏరడానికి కైకిల్లోలు కావాలని ఆరపిల్ల కాడ గొల్లల్లో వాడకొచ్చి కైకిల్లోలు వెళ్తే ఒక్కనా అక్క రాలే ఒక్కనా సెల్లు రాలే ఒక్కనా సాతగాని సవతి రాలే నా పాసులు నీళ్ళు పత్తెరు రాపది నా పత్తెరుడు కాదా అని మళ్ళా అటు ఇటు తిరగంగా హైదరాబాద్ సీన్ కనబడ్డాడు పిల్ల నువ్వు ఎందుకు బాధపడతావు మందు కొట్టినప్పుడు నేనే ఆదుకున్నా పత్తేరేటప్పుడు నేనే ఆదుకుంటా అన్నాడు ఇక సీన్ పట్టుకొని చేనులకైనాక సీనే అన్నాడు పిల్లను ఎర్రగా ఉంటుంది ఎండకు పత్తేరితే కర్ర పడవా అని ఆ సీను నడిచేలా నన్ను కూర్చుంటే పెట్టిండు ఇక సీను బావా నేను సీను బావా
ఆయన నేను చూసుకుంటాను ఆయన చూసుకుంటా ఆయన నీదేం చూసిండు నువ్వు ఆయనదేం చూసినవే ఒకల ముఖం ఒకల బాడక ఒకల ముఖం ఒకలు చూసుకుంటా 12 ఎకరాల పత్తి ఏరుకొంగ 12 ఎకరాలకు మాకు 1/2 కిలో పత్తి వెళ్ళింది రాములు దేవుడా నా రాములు మరి ఆ 1/2 కిలో పత్తిని ఏ బీడికి కొట్టినవి ఇక 1/2 కిలో పత్తిని ఇటు సిద్దిపేట సేటుకు అటు హైదరాబాద్ సేటుకు ఇటు ఆ సేటుకి ఈ సేటుకు పోయేయంగా లారీ మీద లారీ 12 లారీలు పంపిర్రు ఇట్టుకోటా 12 లారీలలో 1/2 కిలో పత్తిని సీనుబాబుతో ఒత్తించుకొని తొక్కించుకొని ఇక సీనుబాబుతో లోడ్ చేసుకున్నా ఎందుకంటే ఆయన అందానికి అందం మందానికి అందం తొక్కిన గదంలో పోతుందా అని సీనుబాబుతో లోడ్ చేసుకున్నా బీట్ల కోత అని సిద్దిపేట దాటక ముందుకే హరీష్ రావు సిద్దిపేటలో ఎలక్షన్ సీజన్ మీటింగులు పెట్టిండు ఫుల్ ట్రాఫిక్ ఉన్నది ట్రాఫిక్ అంతా దాటే వరకు రాత్రి 12 అయింది ఇక డ్రైవర్ ఏమన్నాడు పిల్ల ఆడపిల్ల అయితే వెనక కూర్చుంటే భయపడితే నాకు తెలియదు అన్నాడు డ్రైవర్ పిల్లగా నువ్వు చెప్పింది నిజం అనుకున్నా వెనక నుంచి ముంగడికి వచ్చిన పరాకత్త డ్రైవర్ పంటే కూర్చున్నా పొంగ నిద్ర వచ్చింది పరాకత్త డ్రైవర్ పంటే అన్నా ఇక బీట్ల వరకల్లా రాత్రి 12 అయ్యింది 4 సెట్లు నన్ను చూసిర్రు నా పత్తిని చూసిర్రు పిల్ల పత్తి మంచిగా ఉందా అని పిల్లనే పెడతా అని పెట్టేది పత్తికి రేట్రా బాడక 4 సెట్లలో 1 సెట్ నా పత్తిని సెలెక్ట్ చేసుకుండు పిల్ల నీ పత్తి సెలెక్ట్ అయింది రూములకు తీసుకొని రమ్మన్నాడు కర్మపాడుగా వాడికి రాత్రి 12 కాబట్టి ఎత్తైతే గంట పైసలు అయితే సంపాదించుకోవాలనుకున్నా సీను బాబా 1/2 కిలో పత్తిని పట్టుకున్నా కడపోతలు కాలు పెట్టిన గప్పుడే పుష్కన కరెంట్ పోయింది ఇక సేటేమన్నాడు రాత్రి 12 కాబట్టి గప్పుడే కరెంట్ సేటేమన్నాడు పిల్ల ఇప్పి చూపించు అన్నాడు పత్తిరా బాడక సీను బాబు తెలిసినట్టు నా 1/2 కిలో పత్తిని ఇప్పి నా రాజు తక్కట్లో పెట్టిన నా 1/2 కిలో పత్తిని అటువనికి ఇటువనికి 1,75,000 పెట్టిండు రాములు దేవుడా నా రాములు మరి ఆ 1/2 కిలో పత్తికి 1,75,000 న్యూస్ పెట్టిండా రేటు మరి పత్తి చూసి పెట్టిండే ఎట్టయితే చెమటాడు చిన్ని పైసలు వచ్చినాయి అవును బాబా చెప్పవు కట్టపడిన పైసలు వచ్చినాయా నా చెమట సంగతి సీని బాబుకు ఆయనకేం తెలుసు నీ చెమట సంగతి ఆయన మందు కొట్టినప్పుడు నా పత్తికి ఆయనకు డబ్బు ఎత్తిన అప్పుడు వాళ్ళ కట్టింది నేను ఎవలో అనుకున్నా చేసుకున్న భర్తనే వచ్చిండు నా మొగడు వచ్చిండు కాబట్టి పోరిని చంపాలన్నా మౌనికి చెప్తాను అని అనుకున్నా అచ్చుడుతోనే ఈ పోరిని చంపమన్నాను అనుకో మూలకున్న గుద్దుప కట్టెకే ఎరక అని చేతికే ఎరక నా ఈపుకే ఎరక ఎట్లా చెయ్యాలి ఏమో చెయ్యాలి ఇప్పటికైనా కానీ అంటారు మగవాడు అవసరానికి ఆలిని అవ్వ అని పిలిచే సమయం వస్తుందట గట్ల నేను చేసుకుంటా తన చేత తీసి తన నెత్తల వేలు పెట్టి తన ఏలు తీసి తన కంట పడిచిన విధముగా నా మాట వినాలంటే ఎట్లా చెయ్యాలి మరి ఆడదాని అందాన్ని చూస్తే బ్రహ్మకైన కలుగు రిమ్మ తిక్కు అంటారు ఎంతపాటి సీఎం అయినా ఏఎం అయినా పిఎం అయినా ఆడదాని అందానికి దాసోహమే అంటారు ఓ బాబా మబ్బులన్నీ మస్క బారినాయి.